చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో జూలై 9, 2025 సాయంత్రం జరిగిన క్షీరాభిషేకంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిర్వహించే క్షీరాభిషేకంలో నిన్న సాయంత్రం పాడైపోయి విరిగిన నాసిరకం పాలను ఉపయోగించిన ఘటన భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ అపచారాన్ని గమనించిన భక్తులు ఆలయ సిబ్బందిని నిలదీసి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో తిరిగి మాకు అర్థం కావట్లేదు. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాను, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే దేవుడు భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది కుదిరిపోయింది.